బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో మరీ ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న 24 గంటల్లో వాయుగుండం ఉత్తర ఈశాన్యం దిశగా కదులుతూ తీవ్రతను కొనసాగిస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అటు ఉత్తరాంధ్రలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పొలాల్లో కోసి ఉంచిన వరి పనులు తడిచిపోయి అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అల్పపీడనం వల్ల అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. అనకాపల్లి జిల్లాలో 3038 హెక్టార్లలో రైతులు వరి పనులను కోతలు కోసి ఆరబెట్టారు. వర్షాలకు ఈ పనులన్నీ తడిసిపోయాయి. కొండకర్ల, హరిపాలెం మధ్య 2000 ఎకరాల్లో వరి వర్షాలకు దెబ్బతింది. వర్షం కారణంగా కొత్త వలస కిరణ్డూల్ రైలు మార్గంలో బొర్రా స్టేషన్ సమీపంలో పట్టాలపై బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో విశాఖ నుంచి అరకు వెళ్తున్న గూడ్స్ రైల్లో ఒక బోగి పట్టాలు తప్పింది. సముద్ర అలల తాకిడికి విశాఖలో తీరం పలు చోట్ల కోసుకుపోయింది. కోస్టల్ బ్యాటరీ సమీపంలో పార్కు గోడ కూలిపోయింది. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. గత 3 దశాబ్దాల్లో ఇచ్చాపురం నుంచి తడ వరకు సముద్రం కోతకు గురైంది. సీజన్లతో సంబంధం లేకుండా 1100 కిలోమీటర్ల సుదూర తీరంలో 29.72% మేర కోతకు గురైంది. కాకినాడ, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మధ్యస్థంగా తీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. దాదాపు 42% తీరంలో ఇసుక మేటలు వేశాయి. కళింగపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవులకు దిగువ భాగంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో తీర ప్రాంతంలో కోతపై 1991 నుంచి 2021 వరకు వేసిన అధ్యయనంపై వివరాలను కేంద్రం పార్లమెంట్లో నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఏపీలో 1101 కిలోమీటర్లు తీరంలో 29.72% కోతకు గురైంది. అత్యధికంగా 98.65 కిలోమీటర్లు, మధ్యస్థంగా 64.75 కిలోమీటర్లు, తక్కువగా 137.29 కిలోమీటర్ల తీరం కోతకు గురైంది. పోర్టుల నిర్మాణంలో భాగంగా 8.79 కిలోమీటర్లు మేర తీరంలో రక్షణ గోడలు నిర్మించారని కేంద్రం పార్లమెంట్లో నివేదించింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సముద్ర అధ్యయన నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చాయి. సుదీర్ఘ వేసవి వర్షాల్లో అసమతుల్యం, ప్లాస్టిక్ వినియోగం, రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నదులు, సముద్రంలోకి వదిలేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు మడ అడవులను ఇష్టానుసారంగా కొట్టేస్తున్నారు. వీటన్నిటికీ తోడు తుఫాన్ల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో సముద్రం, తీరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు.
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ వద్ద సముద్ర తీరం భయానకంగా మారింది. 2 రోజుల్లో సముద్రం ముందుకు వచ్చేసింది. ఏకంగా 15 ఇళ్లు, 10ల్లో కొబ్బరి చెట్లు సముద్రంలో కలిసిపోయాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. ఉప్పాడ వద్ద సముద్రం కలవర పెడుతోంది. అంతకంతకు ముందుకు వచ్చేస్తూ మత్స్యకారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. గంటల వ్యవధిలో సముద్రం మీటర్ల కొద్ది ముందుకు వస్తూ అనేక ఇళ్లను మింగేస్తుంది. ఓ రకంగా కోనపాపేట గ్రామం అయితే సముద్రం ముందుకు వస్తుండటంతో ఇప్పుడు వణికిపోతుంది. మనం చూడొచ్చు విజువల్లో ఏదైతే సముద్రంలో ఆనుకొని ఉన్న ఇళ్ళన్నీ ఏ విధంగా ప్యాకిమేడల్లో కూలిపోయి చూడుతుందో ఇది చూస్తే గడిచిన 2 రోజులుగా ఇక్కడ దాదాపు 12 ఇళ్ల వరకు మత్స్యకారులు ఇల్లు ఉండేవి. ఇవన్నీ కూడా సముద్రంలో పూర్తిగా మునిగిపోయి ఇప్పటికే సముద్రం ముందుకు వచ్చేయడంతో అనేక ఇల్లు సగానికి పైగా కొట్టుకుపోయి మండుగోడల మీద దృశ్యాలు మనం చూడొచ్చు. ఇదే కాకుండా నిన్న రాత్రి ఒక భారీ కొబ్బరి చెట్టు కూడా సముద్రంలో కలిసిపోయి ఏ విధంగా వేర్లు తేలుతున్నాయో మనం చూడొచ్చు. గడిచిన 2 రోజులుగా తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ వద్ద కానీ కోనపేట వద్ద కానీ సముద్రం దాదాపు 350 మీటర్ల పైగా ముందుకు వచ్చేయడంతో తీరాన అనుకున్న కోనపేట గ్రామం అయితే అతలాకుతలంగా మారిందని చెప్పొచ్చు. మనం విజువల్ చూడొచ్చు. ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక నేల బావి. ప్రస్తుతం అయితే ఈ బావి దగ్గరికి సముద్రం వచ్చేయడంతో బావిని కూడా మూసివేసి కాస్త ప్రమాదం లేకుండా కూడా మత్స్యకారులు జాగ్రత్త పడ్డ పరిస్థితి నెలకొన్నాయి. అదేవిధంగా చూడొచ్చు దారి పొడవున కోనపేట గ్రామంలో మత్స్యకార గ్రామాన్ని ఆనుకుని సముద్రం ముందుకు వచ్చేయడంతో అంతకంతకు భూమి సముద్ర గర్భంలో కలిసిపోతున్న పరిస్థితి నెలకొనడంతో మత్స్యకారులకు కంటిపై కునుకు లేకుండా ఉందో చూడొచ్చు. అది కనిపిస్తున్న మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో కొబ్బరి చెట్టు వేళ్లతో సహా ఒకటి వేళ్లతో పెకిలించేసినట్టు సముద్రం ముందుకు రావడంతో మొత్తం కూడా కొబ్బరి చెట్లు 10ల సంఖ్యలో సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇలా ఎక్కడికక్కడ ఉప్పాడ తీరం నుంచి కోనపేట వరకు సముద్రం తీరం చుట్టూ కూడా అనేక చోట్ల సముద్రం విపరీతంగా ముందుకు వచ్చేయడంతో మత్స్యకారులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక బోట్లు ఒడ్డుని కొడుతుంటే అవి కూడా అలల తాకిడికి లోపల కొట్టుకుపోయాయని చెప్పి తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉప్పాడ సంబంధించి ఏదైతే కోనపేట మత్స్యకారులు బాధ్యతలు వస్తారు మాట్లాడుతుంటాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది? ఇళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయండి. రోజుకి 4-5 ఇల్లు కొట్టుకుపోతుంది. పొయ్యి లేదు, సముద్రం ముందుకు వచ్చేది చేయట్లేదు ఎవరు. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరు పట్టించుకోవట్లేదు. మీ డిమాండ్ ఆ డిమాండ్ ఏంటి? రాళ్ళు కూడా కావాలి మాకు. రాళ్ళు కూడా అయితే మాకు పొద్దు ఉండదు. లేకపోతే ఉన్నవి కూడా పోతాయి, మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. మాకు ఈ పరిస్థితిని ఆపట్లేదు. నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే. 2 పరిస్థితిని ఆపట్లేదు మాకు. ఇది మత్స్యకారులు చెప్తున్నారు. ఉప్పాడ వద్దతో పాటు కోనపేట వద్ద సముద్రం చాలా అత్యంత ముందుకు వస్తుండటంతో రోజుల తరబడి ఒక్కొక్క రోజుకి 5 నుంచి 10 ఇళ్ల వరకు సముద్రం గర్భంలో కలిసిపోతున్నాయని కనీసం తమను పట్టించుకుని లాదలేదని చెప్పి మత్స్యకారులు తీవ్ర స్థాయిలో ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అటు ఉప్పాడ వద్ద నుంచి కాకినాడకి వెళ్లే రోడ్లో కూడా సముద్రం విపరీతంగా ముందుకు వచ్చేయడంతో ఉప్పాడ బీచ్ రోడ్ కూడా తీవ్ర స్థాయిలో కోతకు గురైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం నేపథ్యంలో మున్ముందు మరింత భారీ నష్టం ఉంటుందని మరొక 2 రోజులు గడిస్తే ఇంకొక 20 ఇళ్ల వరకు సముద్రంలో కలిసిపోవడంతో పాటు 10ల సంఖ్యలో కొబ్బరి చెట్లు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయి కోనపేట గ్రామం అయితే సగానికి పైగా కనుమరుగయ్యే పరిస్థితి అని చెప్పి మత్స్యకారులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనపేట నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస చుక్కాపారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.